ఈ పరిపాలన సాగుతుందని ప్రజలు నమ్మే దిశగా ఈ ప్రసంగం అంతా కూడా సాగింది అధ్యక్ష. మీరు చెప్పినట్టుగా నిన్న సభలో వారి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ప్రజలందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, గత అసెంబ్లీ సెషన్స్కి రాలేదు, ప్రజల గురించి పట్టించుకోలేదు, ఈ 9 నెలల్లో ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు, మళ్ళీ రాష్ట్ర గవర్నర్ గారు చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుపడుతూ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒక జోకర్గా ఆయన మిగిలాడని ప్రజలు ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష. ఒక శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న ఒక ఎమ్మెల్సీ నిన్న మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించలేదు అని మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలైతే దాని గురించి వాళ్ళని పట్టించుకునే దిశగా లేరు. ఇంకా వాళ్ళ బిహేవియర్ అలాగే కంటిన్యూ అయితే అధ్యక్ష 29లో 11 సీట్లు కూడా రావు అధ్యక్ష వాళ్ళకి. అది మటుకు అక్షర సత్యం అధ్యక్ష. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేసి మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం అనే దిశగా ఎవరైనా ఒక మనిషికి ఒక చేపనిస్తే అది అతనికి ఒక రోజు తిండి పెట్టినట్లు అవుతుంది. అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి పెట్టినట్లు అవుతుంది అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూక్తిని నిన్నను మన గవర్నర్ గారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అడుగు వేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో అది ఎక్కడా కనిపించలేదు అధ్యక్ష. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులని దుర్వినియోగపరుస్తూ రాష్ట్రానికి అప్పుల భారం పెంచుతూ ప్రతి పని గత ప్రభుత్వం చేసిందనడానికి మనం చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. దాని గురించి కూడా మన శాసనసభలో కూలంకషంగా చర్చలు కూడా జరిగాయి అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం చేసే ప్రతి ఆలోచన అలాగే కేంద్రం తాలూకా పథకాలన్నింటినీ జోడించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళే ఆలోచన విధానం ఖచ్చితంగా మనం ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాదులు వేస్తున్న అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనం చేసే ప్రతి పని కూడా అధ్యక్ష ఎన్నికల హామీలని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మనకు చెప్తున్న దాన్ని ఖచ్చితంగా విని దానికి తగ్గట్టుగా ప్రతి అడుగు వేస్తూ అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని పైకి తీసుకొచ్చే దిశగా ఏ పనులు చేస్తే మనకి రేపు పొద్దున్న రాష్ట్రం ముందుకు సాగుతుందన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. దానిలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అది ఈ ప్రసంగంలో ఆపాదమస్తకం మనకు కనిపించింది అధ్యక్ష. అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంక్షేమంతో కూడిన అభివృద్ధి మనం మన రాష్ట్రానికి అందిస్తామన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది పల్లె పండుగ. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మనం ఆగస్టు 23వ తారీఖున గ్రామ సభలు నిర్వహించాం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల గ్రామ సభ అన్న పదాన్నే మర్చిపోయారు అధ్యక్ష ప్రజలు. అలా కాకుండా గ్రామ సభలు నిర్వహించే అన్ని పంచాయతీల్లో ఏ పనుల ద్వారా మనం గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందన్న దిశగా దాని తీర్మానాలు చేసుకొని దానికి తగ్గట్టుగా నిధులని సుమారు 4,500 కోట్ల రూపాయల నిధులని పంచాయతీల కోసం విడుదల చేయడం అయింది అధ్యక్ష. దానిలో అతి ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది తుఫాను సమయంలో కూడా గిరిజన ప్రాంతానికి వచ్చి రోడ్ల శంకుస్థాపన చేసిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ చొరవతో ఈరోజు డోలీ కష్టాలైతే ఖచ్చితంగా తీరాయని గిరిజనులు భావిస్తున్నారు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో పూర్తి చేసిన రోడ్డు మీద ఒక అంబులెన్స్ ఒక గర్భిణీ స్త్రీని
రికార్డు టైంలో 8 నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చింది అధ్యక్ష. అది మనం సాధించిన ఘనత అధ్యక్ష. ఎవ్వరూ వినని కష్టాలని మన ప్రభుత్వం వింటున్నది అధ్యక్ష. ఈరోజు ఖచ్చితంగా దాన్ని చేసే దిశగా తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఎక్కడ చూసినా బురద, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా గుంటలు, యాక్సిడెంట్స్, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం పల్లె పండుగ చేసుకొని రోడ్ల నిర్మాణం చేపట్టి సుమారు 4,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. అలాగే తార్ రోడ్ల నిర్మాణం చేసుకుంటున్నాం. అలాగే పాడైపోయిన R&B బీటీ రోడ్లను కూడా ఈరోజు మరమ్మతులు చేసే దిశగా ఖచ్చితంగా నిధులు విడుదల చేసి ఆ పనులు కూడా మనం సక్రమంగా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలు ఆనందంగా ఉండేటట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. దాన్ని ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష. ఇంకా చెప్పుకోవాల్సింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఖచ్చితంగా రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎంత నష్టపోయామో మనకు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఆర్బీకేలు అన్నారు, వాటి నిర్మాణం అన్నారు, సకాలంలో ఒక్క ఎరువు సప్లై చేయలేదు, సకాలంలో సీడ్స్ సప్లై చేయలేదు, సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయలేదు. ఎందుకంటే గత ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం వెళ్ళినప్పుడు రైతులు కన్నీళ్లతో మొలకలెత్తిన విత్తనాలు మొలకలెత్తిన ధాన్యం చూపిస్తుంటే నిజంగా చాలా బాధ కలిగించింది అధ్యక్ష. అలాంటి పరిస్థితి లేకుండా నూతన సాంకేతిక నిపుణతని వాడుతూ ఖచ్చితంగా రైతులకి 48 గంటల లోపే, చాలామంది చెప్తున్నారు అధ్యక్ష, మేము RSKలో స్లిప్ తీసుకున్న 3-4 గంటల లోపే మాకు డబ్బులు పడ్డాయని చాలామంది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా, అలాగే మన ట్రాక్టర్ విధానంలో కూడా మన GPSలు పెట్టినప్పుడు సమస్య ఎత్తితే వెనువెంటనే స్పందించి ఏ వెహికల్ అయినా వాడుకోవచ్చు, సకాలంలో ధాన్యం మనం ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పి రైస్ మిల్లర్స్తో కూడా కరెక్ట్గా మాట్లాడి బీజీలు అన్నీ సరిగ్గా ఉండేటట్టు చూసి పాత బకాయిలు కూడా చెల్లిస్తూ ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా చక్కగా మన గవర్నమెంట్ చేసింది అనేది ప్రతి రైతు ఈరోజు చెప్తున్నది అధ్యక్ష. ఖచ్చితంగా దానికి తోడు మనం ఈరోజు నీటిపారుదల సమస్య ప్రాజెక్టులన్నింటినీ కూడా సమగ్రంగా చూసుకొని దానికి పెద్దపీట వేస్తూ ఈసారి బడ్జెట్లో మనం ప్రతి ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయగలిగితే అధ్యక్ష రైతు ఈ 5 సంవత్సరాలు చాలా ఆనందంగా ఉంటాడు అధ్యక్ష. దాని దిశగా ఖచ్చితం ప్రభుత్వం ఆలోచిస్తున్న అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష మనం మాట్లాడుకోవాల్సింది పెన్షన్ల గురించి అధ్యక్ష. పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచుతూ ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు రోజే పెన్షన్లు ఇచ్చే దిశగా మనము కొన్ని సందర్భాల్లో అయితే ఆ రోజు సెలవు దినం అయితే 31నే పెన్షన్లు ఇచ్చే దిశగా ప్రతి శాసనసభ్యుడు అలాగే ప్రతి కార్యకర్త అలాగే అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు